Good evening. Welcome to Foresights TV. You're watching Prime News with me, Avinash Jengama. Bulletin lo munduga headlines. ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటామన్న ప్రధాని మోదీ విశాఖలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు. ప్రపంచం మెచ్చిన ఏకైక నాయకుడని కితాబు. కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి. విచారణ ఆడియో వీడియో రికార్డ్ చేసేందుకు నిరాకరణ. తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల. ఈ నెల 12 వరకు కీపై అభ్యంతరాల స్వీకరణకు గడువు. మహబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సెంటర్లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను రైతులు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, రైతులకు సాగు చేసిన పంటలకు కనీస మద్దతు ధరపై చట్టాన్ని చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు 3 సంవత్సరాలైనా అమలుకు నోచుకోకపోవడంపై మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసి పంజాబ్ రైతు నేత జగత్ సింగ్ దల్లేవాల చేత దీక్షను విరమింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు పాల్గొన్నారు. పంజాబ్కు చెందినటువంటి రైతు నాయకుడు ఎస్కేఎం నాయకుడు జగత్ సింగ్ దల్లేవాల అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఒక సోద్యం చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అలా దేశంలో, భారతదేశంలో కొనసాగింది. రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. మేము మీ కోరికలన్నింటినీ కూడా ఆమోదిస్తున్నామని చెప్పి హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చి కూడా ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తుంది. అయినా రైతాంగం సమస్యలను విస్మరించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ హామీ ఇచ్చినటువంటి రైతాంగ సమస్యలన్నింటినీ కూడా అమలు చేయాలి అని చెప్పి, ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పిని చట్టబద్ధం చేయాలనేటువంటి ఒక కోరికతోటి జగత్ సింగ్ దల్లేవాల 45 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమించింది. అయినా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. దీన్ని దుర్మార్గమైనటువంటి చర్యను మేము అఖిల భారత రైతు కూలీ సంఘం మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ దల్లేవాలకు అమరణ నిరాహార దీక్షకు మేము సంఘీభావం తెలుపుతున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఆయన సంఘీభావ కార్యక్రమాలు ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను కూడా మేము దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా మోడీ దిగొచ్చి రైతాంగ సమస్యలను ఇలా దల్లేవాలకు ఈ ఆరోగ్యం విషమించి ఆయన కోలుకునే విధంగా ఆయన విరమణ చేయించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతాంగ కోరికలన్నింటినీ కూడా ఇలా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 45 రోజులుగా పంజాబ్కు చెందినటువంటి రైతు నాయకుడు ఎస్కేఎం నాయకుడు మాదాపూర్లోని కృష్ణా కిచెన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కిచెన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు పరుగులు తీశారు. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది సహకారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఫైర్ కాల్ వచ్చింది. డిమాండ్ ఆపోజిట్ లో ఫైర్ అవుతుందని చెప్పిన నాడు ఇమీడియట్లీ మేము అక్కడికి వెళ్ళి వచ్చి 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేసినాము. మేము వచ్చినప్పుడు పైన మంటలు లేస్తుండే. ఇప్పుడు ఇమీడియట్లీ ఏం చేసినామంటే వాటర్ కొట్టేసినాము. వాటర్ కొట్టడం ఆ మంట అనేది తగ్గిపోయినాక వీళ్ళు మొత్తం అది రేకులు ఉన్నాయి కాబట్టి ఆ రేకులు డ్యామేజ్ అయ్యి ఆ నీళ్ళన్నీ కింద పడ్డాయి. వాళ్ళు సాఫ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పెద్ద లాస్ అయితే ఏం కాలేదు, స్టోర్ అది లాస్ అయిపోయింది. కారణాలు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు వాళ్ళు, గ్యాస్ అయితే కాదు. ఎలక్ట్రిక్ షార్ట్, ఎలక్ట్రిక్ ఆర్షన్ సిలిండర్స్ ఎక్కువ ఉన్నాయి. అది దాని గురించి
కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు పోలీసు వారి ఆధ్వర్యంలో గ్రామీణ సంక్రాంతి సంప్రదాయ క్రీడా పోటీలు జరిగాయి. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరువుల సత్యప్రభ రాజా ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంప్రదాయ క్రీడలను మరింతగా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ప్రత్తిపాడు సిఐ బి సూర్య అప్పారావు మాట్లాడుతూ జూద క్రీడలొద్దు, సాంప్రదాయ ఆటలే ముద్దు అంటూ కబడ్డీ టీంకు పలు సూచనలు చేశారు. కోడి పందాలు, గుండాట, పేకాట తదితర మట్కా, జూదాల జోలికి వెళ్లొద్దని విద్యార్థులకు ప్రత్తిపాడు సిఐ సూచించారు. ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది. రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇలాంటి విద్యార్థులనైతేనే ప్రజలైతే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని, సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రత్తిపాడు మండలంలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ అయిన ప్రత్తిపాడు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ప్రత్తిపాడు మండలం నుంచే 7 టీములు రావడం అన్నది నిజంగా వారందరూ ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారందరినీ కూడా మరొక్కసారి మనం చప్పట్లతో అభినందించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే. పోటీ అన్నాక గెలిపోవటంలో అన్నది సహజం. వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీల విజయం యొక్క సంకేతం. దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలిపోవటంని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని, మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ మండల హెడ్ క్వార్టర్లో 2025 సంవత్సరం సంబంధించి సాంప్రదాయ గ్రామీణ క్రీడోత్సవం నిర్వహించుకోవడం, అందులో కబడ్డీ వంటి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా మేడం గారు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే శ్రీమతి పరువుల సత్యప్రభ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 11 మంది లబ్ధిదారులకు 11,46,063 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ప్రభ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే సత్యప్రభకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ కోసం పనిచేస్తుందని అన్నారు. ప్రతి పేదవాడికి ఆసరాగా, ప్రతి కుటుంబానికి భరోసాగా ఉండాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. జాతీయ సిలబస్ చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనంపై మాట్లాడుకుంటున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఈ నెల 10న ఉదయం 4:30 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనాలు అనుమతి ఉంటుందన్నారు. ఇక ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందని టీటీడీ ఈవో అన్ని ప్రత్యేక దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేసినట్లుగా వెల్లడించారు. సామాన్య భక్తుల కోసం సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏటుగా ఉన్నారు. నిధుల బదలాయింపులో ఆయన కీలకంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలున్నాయి. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్కు హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్లు సమాచారం. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. దీంతో ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నేడు రికార్డ్ చేశారు. మరోవైపు ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. రెండు 2024లో 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని తెలంగాణ జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. హత్య కేసులో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. సినీ నటుడు అల్లు అర్జున్ విడుదల విషయంలో జైలు శాఖలో ఎలాంటి లోపం లేదని, చట్ట ప్రకారమే ఆయన్ను విడుదల చేశామని డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. అస్సాంలోని దిమా హసావ్ జిల్లాలో ఓ బొగ్గు గనిలో 9 మంది కార్మికులు చిక్కుకున్న ఘటనలో తాజాగా ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. మిగిలిన వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే గని లోపల 100 అడుగుల మేర నీరు పెరిగినట్లు తెలుస్తోంది. దిమా హసావ్ జిల్లాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం తవ్వకాలు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీళ్లు ప్రవేశించాయి. దాంతో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిలో 3 మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ కేసులో నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని అంగీకరించాడు. కానీ పార్టీలో సభ్యుడు కాదన్న స్టాలిన్ అతడికి తాము ఎలాంటి రక్షణ కల్పించడం లేదని, మహిళల భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారిపై నేపథ్యం ఎలా ఉన్నా సరే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.